So this is potential energy of a system of charges. Here the potential energy is not gravitational potential energy, it is electrostatic potential energy. Electrostatic. So which potential energy I am talking about? Electrostatic potential energy of a system of charges. So ఇది ఏంటి అసలు దీని మీనింగ్ ఏంటి ఒకసారి చూద్దాం. The work done in assembling the charges from infinity to the work done in assembling the charges from infinity to from infinity is called electrostatic potential energy. అంటే ఇన్ఫినిటీ దగ్గర కొన్ని చార్జెస్ ఉన్నాయమ్మా, వాటిని తీసుకొచ్చి ఒక చోట పెట్టాలి. అలా చేయడానికి ఎంతో కొంత వర్క్ జరిగింది. ఆ వర్క్నే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఓకేనా? The work done in assembling the charges from infinity is called electrostatic potential energy. సో ఇప్పుడు ఇక్కడ Q అనే ఒక చార్జ్ ఉందరా, దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందా లేదా? అంటే ఇప్పుడు నేను డ్రా చేసింది ఇలా ఉండదు ఎలక్ట్రిక్ ఫీల్డ్, బట్ మై క్వశ్చన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందా లేదా? ఒక చార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో సపోజ్ ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర let us try to find out the electrostatic potential energy of a system of 3 charges. Example, for a system of 3 charges. 2 కూడా చేయొచ్చు, 3 చేద్దాం. For a system of 3 charges. ఆ 3 చార్జెస్ ని మనం తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకురావాలంటే ఇన్ఫినిటీ నుంచి తీసుకురావాలి. సో ఇప్పుడు ఇన్ఫినిటీ దగ్గర నీ దగ్గర 3 చార్జెస్ ఉన్నాయి. ఏంటవి అంటే Q1, Q2, Q3. ఎక్కడున్నాయి ఇవి? Where are these 3 charges present? Where are these 3 charges present? I repeat, where are these 3 charges present? At infinity. Vinay, Faizan and Arvind has answered. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటు దొంగతున్నారా? బట్టలు ఉతుకుతున్నారా? సో ఇన్ఫినిటీ దగ్గర 3 చార్జెస్ ఉన్నాయి. ఆ 3 చార్జెస్ ని తీసుకొచ్చి 3 డిఫరెంట్ పొజిషన్స్ లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ Q1 ని తీసుకొచ్చా, ఇక్కడ నుంచి Q1 ని తీసుకొచ్చా. లెట్ W1 is work done in bringing Q1.
సో ఫ్రమ్ ఇన్ఫినిటీ ఎప్పుడైతే Q1 ని తీసుకొచ్చి ఇక్కడ పెడతావో, సపోజ్ ఇక్కడ ఇది పాయింట్ లో పెట్టావు, ఏ అనే పాయింట్ లో Q1 ని తీసుకొచ్చి పెట్టావు. ఏ అనే పాయింట్ లో ఎప్పుడైతే Q1 ని తీసుకొస్తావో వర్క్ డన్ 0 అవుద్ది. ఎందుకంటే ఈ Q1 తీసుకురాక ముందు ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు. వర్క్ ఈజ్ ఆల్వేస్ డన్ అగెన్స్ట్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. వర్క్ చేయాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి అగెన్స్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే Q1 ని తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ఏ ఫీల్డ్ లేదు కాబట్టి వర్క్ డన్ 0. Therefore W1 is 0. Why is W1 0? Because there is no field initially present here. నెక్స్ట్ ఎప్పుడైతే నువ్వు Q2 తీసుకొస్తావో అప్పుడు Q1 వల్ల ఫీల్డ్ ఉంటుందా లేదా? When you bring Q2, there will be field due to Q1. So let W2 is work done in bringing Q2. So W2 is not 0. Okay, because there is field due to Q1. There is field due to Q1. So Q1 వల్ల ఫీల్డ్ ఉంటుంది. సో లెట్స్ సే Q2 ని తీసుకొచ్చి, అంటే ముందు Q1 ని తీసుకొచ్చి పెట్టావు, Q2 ని తీసుకొచ్చి ఇక్కడ B అనే పాయింట్ దగ్గర పెట్టావు. Q2 ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు అంటే B అనే పాయింట్ దగ్గర పెట్టావు. ఓకే, దిస్ ఈస్ పాయింట్ B. మరి ఎలా కనుక్కోవాలి పొటెన్షియల్ వర్క్ డన్ అంటే వెరీ సింపుల్. వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఇంటూ చార్జ్ కదరా. సో సిన్స్ వర్క్ డన్ ఇస్ పొటెన్షియల్ ఇంటూ చార్జ్, నేనేం చేస్తాను అంటే W2 ఇస్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎట్ B ఇంటూ చార్జ్ Q2. So let's say this distance is R12. So W2 is work done in bringing second charge. So second charge తీసుకొచ్చినప్పుడు ఎక్కడికి తీసుకొస్తున్నావు అంటే B అనే పాయింట్ దగ్గర తీసుకొస్తున్నావు. సో B దగ్గర పొటెన్షియల్ VB, నువ్వు తీసుకొచ్చే చార్జ్ Q2. సో ఐ నో దట్ వాట్ ఈస్ పొటెన్షియల్ ఎట్ B అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ దేని వల్ల వస్తుందంటే A వల్ల వస్తుంది. సో దట్ ఈస్ సింప్లీ 1/4πε0 Q1/R12. అర్థమైందా ఈ స్టెప్? పొటెన్షియల్ ఫార్ములా 1/4πε0 Q/R కదరా. సో దేని వల్ల వచ్చింది ఫీల్డ్ అంటే Q1 వల్ల. సో పొటెన్షియల్ ఎంత వస్తుందంటే Q1/R12. సో దెన్ వాట్ విల్ బి ద వర్క్ డన్ W2 అంటే 1/4πε0 Q1 into Q2/R12. This is W2. నెక్స్ట్ ఏం చేయాలి? Q3 తీసుకురావాలి. సో లెట్స్ సే Q3 ని C దగ్గర తీసుకెళ్దాం. ఓకే, సో నెక్స్ట్ చార్జ్ ని C దగ్గర తీసుకొద్దాం రా. ఇప్పుడు ఇది C దగ్గర తీసుకొచ్చాను కాబట్టి ఒక పని చేద్దాం. ఇప్పుడు ఇది R12 అనుకున్నాం కదా, ఇది Q3 ని తీసుకురావాలి. ఇక్కడ ఇంకా తీసుకురాలేదు. ఇది 13 అనుకుందాం, ఇది R23 అనుకుందాం. ఓకే, రైట్. నౌ let W3 is the work done in bringing. Let W3 is the work done in bringing Q3 from infinity. And W3 is also not 0. ఎందుకు W3 not 0 అంటే W3 అనేది ఎప్పుడైతే నువ్వు Q3 తీసుకొస్తావో ఇక్కడికి,
ఆల్రెడీ Q1 Q2 వల్ల ఫీల్డ్ వచ్చేసి ఉంటదిగా. సి Q1 ఎప్పుడైతే తీసుకొస్తావో దెర్ ఇస్ నో ఫీల్డ్. Q2 ఎప్పుడైతే తీసుకొస్తావో దెర్ ఇస్ ఫీల్డ్ డ్యూ టు Q1. Q3 ఎప్పుడైతే తీసుకొస్తావో దెర్ ఇస్ ఫీల్డ్ డ్యూ టు బోత్ Q1 అండ్ Q2. Q1 Q2 ఇద్దరి వల్ల ఫీల్డ్ ఉంటుంది కాబట్టి ఇద్దరికి ఎగనెస్ట్ గా నువ్వు వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే వర్క్ డన్ W3ని ఎలా రాయాలండి? W3ని ఎలా రాయాలంటే పొటెన్షియల్ ఎట్ C ఇంటూ Q3 అని రాయాలా? ఎందుకంటే నువ్వు C దగ్గర తీసుకొస్తున్నావు కదా దాన్ని. C దగ్గర తీసుకొస్తున్నావు కాబట్టి. సో వర్క్ డన్ W3 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు C దగ్గర పొటెన్షియల్ ఎంతో చెప్పగలరా? C దగ్గర పొటెన్షియల్ ఇద్దరి వల్ల వస్తుంది కదరా. Q1 వల్ల వస్తుంది, Q2 వల్ల కూడా వస్తుంది. C దగ్గర పొటెన్షియల్ ఎంత అంటే 1/4πε0 Q1 by R13 ప్లస్ 1/4πε0 Q2 by R23. అర్థమైందా స్టెప్? పొటెన్షియల్ ఫార్ములా తెలుసు కదా, 1/4πε0 Q by R. అదే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. C దగ్గర పొటెన్షియల్ కావాలి, Q1 వల్ల పొటెన్షియల్ కావాలి కాబట్టి Q1 వల్ల పొటెన్షియల్ కావాలంటే ఈ డిస్టెన్స్ తీసుకోవాలి. Q2 వల్ల పొటెన్షియల్ ఇది. దిస్ ఈస్ VC. దెన్ వాట్ విల్ బి W3? W3 ఇస్ నథింగ్ బట్ VC ఇంటూ Q3. అంటే దీన్ని Q3 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుందంటే 1/4πε0 Q1 Q3 by R13 plus 1/4πε0 Q2 Q3 by R23. This is W3 work done. So the potential energy U is actually total work done, W1 plus W2 plus W3. Total potential energy is W1 plus W2 plus W3. If I add these three expressions, can you tell me what you get? W1, W2, W3 add చేస్తే ఏమొస్తుంది చూడండి. U is equal to, very simple ఒక ప్యాటర్న్ వస్తుంది, 1/4πε0 Q1 Q2 by R12 plus 1/4πε0 Q2 Q3 by R23 plus 1/4πε0 Q3 Q1 by R31. R31 అన్న R13 అన్న ఒకటి. This is the potential energy of a system of 3 charges. This is the potential energy of a system of 3 charges. Clear? 4 charges ఉంటే ఎన్ని టర్మ్స్ వస్తాయి చెప్తారా? 1 2 3 4 charges ఉన్నాయి అనుకోరా. 1 2 ఒకటి వస్తుంది, 2 3 ఒకటి వస్తుంది, 3 4 ఒకటి వస్తుంది, 1 3 ఒకటి వస్తుంది, 2 4 ఒకటి వస్తుంది. టోటల్ 6 టర్మ్స్ వస్తాయి. అర్థమైందా? 1 2 2 3 3 4 1 3 2 4 అలాగా. సో పొటెన్షియల్ ఏంటంటే సింపుల్ గా యూ హ్యావ్ టు చూస్ 2 అవుట్ ఆఫ్ నెంబర్. సో లెట్స్ డూ దిస్. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ దగ్గర ఇక్కడ ఒక -Q పెట్టా, ఇక్కడ +Q పెట్టా, ఇక్కడ మళ్ళీ +Q పెట్టా. ఈ డిస్టెన్స్ A. What is the potential energy of the system? Electrostatic potential energy. What is the potential energy of the system?
So U potential energy is equal to yes. ఫస్ట్ టర్మ్ ఇందులో 1 2 3 ఎవరినైనా అసైన్ చేసుకోండి మీరే. కనుక్కోండి అమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోండి. వన్ బై 4πε0. ముందు ఈ రెండు పాజిటివ్ గా చేద్దాం. Q ఇంటూ Q, Q స్క్వేర్ బై A ప్లస్ 1 బై 4πε0. నెక్స్ట్ ఈ మైనస్ క్యూ, ఈ ప్లస్ క్యూ చేద్దాం. మైనస్ క్యూ స్క్వేర్ అవుతుంది కదా, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే బై ఏ, తర్వాత ప్లస్ 1 బై 4πε0 మైనస్ క్యూ స్క్వేర్ బై ఏ మళ్ళీ, అవునా? సో U is equal to 1 by 4π Q square by 4πε0 A కామన్ తీయొచ్చు. తీస్తే ఇది 1 -1 -1 అవుతుంది. అంటే ఆబ్వియస్లీ ఎంత వస్తుందంటే మైనస్ క్యూ స్క్వేర్ బై 4πε0 A. Is it clear? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇది ఇప్పుడు మీరు 3 చార్జెస్ తీసుకున్నారు, 2 చార్జెస్ తీసుకున్నాం అనుకోరా. ఏంటా 2 చార్జెస్ అంటే +2 మైక్రోకూలుంబ్, దిస్ ఈజ్ -2 మైక్రోకూలుంబ్, +2 మైక్రోకూలుంబ్ -2 మైక్రోకూలుంబ్. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఒక 2 meters లేదా 20 centimeters. What is the potential energy of 2 charges? Potential energy of these 2 charges. Come on. You can solve this. రెండే చార్జెస్ ఉంటేనమ్మా, 2 చార్జెస్ ఉంటే Q3 లేదని అర్థం కదా. Q3 లేకపోతే Q3 ప్లేస్ లో 0 పెట్టండి, అప్పుడు ఒకటే టర్మ్ వస్తుంది. 1 by 4πε0 Q1 Q2 బై వాళ్ళిద్దరికి మధ్యలో డిస్టెన్స్. సో 1 by 4πε0 వాల్యూ ఎంత అంటే 9 × 10⁹. +2 మైక్రోకూలుంబ్ -2 మైక్రోకూలుంబ్ మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 2 2s 4, 4 × 10⁻6, 10⁻6 మల్టిప్లై చేస్తే 10⁻12 అవుతుంది. డివైడెడ్ బై 20 centimeters, సో 20 × 10⁻2. Right? So what should be the potential energy of these two? Ante U is equal to 10⁻9 ఉంది, ఇక్కడ -12 ఉంది, అంటే 10⁻3 వస్తుంది. కింద 20 × 10⁻2 అంటే 2 × 10⁻1 రాసుకోవచ్చు దాన్ని. సో 10⁻3 కింద 10⁻1 కింద అంటే 10⁻2, 18 × 10⁻, so -18 into 10⁻2 is the final answer. దీన్నే -0.18 అని రాసుకోవచ్చు. So what is the unit of potential energy, amma? Unit of energy.
unit of energy. Joule is the unit of energy. Minus 0.18 joule is the answer. So this is how the potential energy can be found. ఇంకా పొటెన్షియల్ ఎనర్జీ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. There are 4 charges plus Q minus Q plus Q minus Q. There are 4 charges. The distance between this is A. These are at the corners of a square అనుకోండి. Four charges are placed at the corners of a square of side A as shown. The electrostatic potential energy of the system is the electrostatic potential energy of the system is. Now my question is, how many terms do you get? ఇక్కడ 4 చార్జెస్ ఉన్నాయి కదా, ఇందాక 3 చార్జెస్ ఉంటే 3 టర్మ్స్ వచ్చాయి కదా, 4 చార్జెస్ ఉంటే 4 రావు. పొటెన్షియల్ ఎనర్జీ ఇప్పుడు ఫార్ములా ఏం రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఆ 4 టర్మ్స్ ఏంటో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ 4 టర్మ్స్ కదా ఎన్ని వస్తాయని అడుగుతున్నాను నేను. U is equal to how many terms, like I have shown in the 6 terms. Very good, Arvind. Vinay, good. Yes, 6 terms. సో మనం ఇక్కడ ముందు ఒక నేమింగ్ ఇచ్చుకుందాం. ఇక్కడ 1 అనుకుందాం, 2, 3 and 4. ఓకే, సో ముందు 1, 2 రాద్దాం. 1/4πε0 అన్నిట్లో కామన్ వస్తుంది కదండి. సో అన్నిట్లో 1/4πε0 కామన్ వచ్చింది కాబట్టి నేను బయటికి తీసాను. 1, 2 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? -q². వాళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ A. ఈ స్టెప్ అర్థమైంది కదా. నెక్స్ట్ 2, 3. 2 and 3 ప్లీజ్. 2 and 3 మల్టిప్లై చేస్తే నెగటివ్ వస్తుందా? -q². వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ A. నెక్స్ట్ 3 and 4. 3 and 4 మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి? మైనస్ వస్తుంది, అది కూడా. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ A. 4 and 1 మళ్ళీ -q². వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ A. ఓకే, నౌ ఇంకెవరు మిగిలారు? 1, 2, 2, 3, 3, 4, 4, 1 అయిపోయింది. ఇంకా 2 టర్మ్స్ రావాలి. ఏంటో అవి? ఎస్, 1 and 3 ఒకటి. నెక్స్ట్ ఏంటమ్మా? 2 and 4 ఒకటి. వెరీ గుడ్. 1, 3, 2, 4. వెరీ నైస్. సో 1 and 3 మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది కదరా, +q². వాళ్ళిద్దరికి మధ్యలో డిస్టెన్స్ బై A కాదు, వాళ్ళిద్దరికి మధ్యలో డిస్టెన్స్ A కాదు కదండి.
రూట్ 2a. తర్వాత మైనస్ 2 4 మల్టిప్లై చేసినా ప్లస్ ఏ వస్తుంది, ప్లస్ q square by root 2a. Is this clear? Yes. Yeah. Now out of all these, u is equal to q square by 4 pi epsilon naught a బయటికి తీయొచ్చు. తీస్తే ఇక్కడ -1 -1 -1, సో -4 ఇది, ప్లస్ 1/√2 1/√2 అంటే 2/√2 అంటే √2. Is this clear? -4 plus √2. So this can be written as √2 minus 4 into q square by 4 pi epsilon naught a. This is the potential energy of the system. Okay. Now let's do one more example. This is కొంచెం దీన్ని లెవెల్ ఇంక్రీజ్ చేద్దాం. ఇక్కడ ఒక రింగ్ ఉందమ్మా, ఇక్కడ రింగ్ ఉంది, ఇలా పెట్టుకుందాం రింగ్. ఓకే, ఈ రింగ్ మీద చార్జ్ q. q is the charge on the ring. This ring is fixed ring. Now this is q కదా, రైట్. ఒక నెగటివ్ చార్జ్ ఇక్కడ ఉందమ్మా, -q. ఎక్కడ ఉందంటే ఎట్ ఇన్ఫినిటీ. ఎట్ ఇన్ఫినిటీ -q ఉంది. ఆ చార్జ్ ని ఈ q ఏం చేసిందంటే అట్రాక్ట్ చేసింది. దీని రేడియస్ ఎంత అంటే r. Capital R is the radius of this ring అనుకో. Okay, let me explain the question clearly. Capital R is the radius of the ring, and this is -q at infinity. Okay, so -q at infinity is released. Actually far away అన్నట్టు అర్థం, అది ఇన్ఫినిటీ కూడా కాదు. At infinity is released. రిలీజ్ అయినప్పుడు ఈ పాజిటివ్ చార్జ్ కదా రింగ్, ఈ నెగటివ్ ని అట్రాక్ట్ చేస్తుంది. ద స్పీడ్ ఆఫ్ -q when it reaches center of the ring. When it reaches center of the ring. అంతే, క్వశ్చన్ అదే. ఎప్పుడైతే అది సెంటర్కి వస్తుందో దాని స్పీడ్ ఎంత అని అన్నాడు. సరే ఎలాగ అనుకోవాలి, ఇది ఇన్ఫినిటీ దగ్గర ఎప్పుడైతే ఇది ఉంటుందో పొటెన్షియల్ 0. ఎప్పుడైతే ఈ పాయింట్కి వస్తావో సెంటర్, వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్ అంటే సింపుల్ ఫార్ములా 1/4 pi epsilon naught q/r. ఇదే ఫార్ములా, పొటెన్షియల్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్. ఇప్పుడు వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కదా. వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ kinetic energy.
Are you following what I'm doing? Work done is equal to change in potential energy, change in kinetic energy, అన్ని అవే. సో ఇప్పుడు ఈ ఇన్ఫినిటీ నుంచి మైనస్ క్యూ ఏదైతే ఉందో ఇక్కడికి ఆటోమేటిక్ గా వస్తుందా, నువ్వేమైనా తీసుకొస్తున్నావా? ఆటోమేటిక్ గా వస్తుంది, మనం ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. సో we always know that delta W is equal to delta U plus delta K. ఎప్పుడైతే నువ్వు వర్క్ చేయాలి, వర్క్ డన్ ఇస్ ఈక్వల్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, ఇది వర్క్ ఎనర్జీ థియరం. ఎప్పుడైతే నువ్వు వర్క్ చేయట్లేదో డెల్టా డబ్ల్యూ జీరో అవుద్ది. జీరో ఇస్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా కే. డెల్టా కే విడ్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా యూ. సో డెల్టా కే అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో హాఫ్ mv స్క్వేర్ ఇనిషియల్ జీరో ఇజ్ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే 1/4πε0 పొటెన్షియల్ ఇంటూ చార్జ్. ఓకే, సో ఇది ఏమవుతుందంటే 1/4πε0 స్మాల్ క్యూ క్యాపిటల్ క్యూ బై ఆర్. ఓకేనా? 10 కి రీజాయిన్ అవ్వండి మళ్ళీ.